హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు పులిహోర గోంగూర తెలుసా అండి? పులిహోర గోంగూరనా అదేంటనుకుంటున్నారా? అదొక చట్నీ పేరంతే. బాగా ముదిరిన గోంగూరతో నిలువ ఉండేలాగా చేసే పచ్చడి పులిహోర గోంగూర అంటారు మా ఆంధ్ర సైడు. దీన్నేం లేదండి అసలకి ఎంత ఈజీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నిలువ కూడా ఉంటుందనమాట. ఇంకా అది రోట్లో చేస్తే ఇంకా అదుర్స్ కదా! చూసారా మా పిల్లలు ఇంక ఎట్లా కూర్చొని తినేస్తున్నారో. రోట్లో అన్నం వేసుకొని కలిపిచ్చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అఫ్‌కోర్స్ నేను కూడా తినాలండి. కొద్దిగా బాగా ముదిరిన గోంగూరని బాగా వాష్ చేసి ఇసుక ఉంటుంది కదా! బాగా 2, 3 సార్లు కడిగేసేసి జల్లిబుట్టలో వేసేసిన తర్వాత క్లాత్ పైన పరిచేసేసి ఒక 5-6 అవర్స్ వదిలేసేయండి. ఎందుకంటే అప్పుడే ఆ వాటర్ అంతా కూడా పీల్చేసుకొని బాగా డ్రై అయిపోతుందనమాట. అప్పుడు సన్నగా తరుక్కోవాలి. ఎందుకంటే మనకి ఆకులు వేస్తే అంతగా ఇది మిక్సీకేసినా, రుబ్బినా అంతగా మెదగదనమాట. అందుకు ఆకులుగా వెలుచుకున్న తర్వాత కారానికి తగినంత ఎండుమిరపకాయలు, ధనియాలు కూడా వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము సన్నగా తరుక్కున్న గోంగూర ఆకులు ఉంటాయి కదండీ! ఆఫ్‌కోర్స్ ఇవి చిన్నగా ఉన్నాయి, ముదిరి గోంగూర అవసరం లేదనుకుంటే డైరెక్ట్ వేసేసుకోవచ్చు. మేము తీసుకున్న గోంగూర అయితే పట్నం గోంగూర అనమాట. పెద్దగా పెద్దగా ఉన్నాయనేసి అమ్మ తరిగేసింది. వేయించేసుకోవాలి. ఈ విధంగా వేయించి పెట్టేసుకోవాలన్నమాట. 2 బ్యాచెస్‌లా కొద్దిగా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అలా ఆయిల్‌లో బాగా వేయించుకోవాలన్నమాట. అది వేగితేనే నీకు టేస్ట్ వస్తుంది. నిలవ ఉంటుంది కూడా పచ్చడి. ఇలా 2 బ్యాచెస్‌ల ప్రకారం వేసేసుకొని వేయించి పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత చింతపండండి. కొద్దిగా చింతపండు తీసుకొని కొద్దిగా నీళ్ళలో వేసేసి ఉడికించుకోవాలన్నమాట. ఇలా గుజ్జులాగా ఎంతో ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతే. తర్వాత మీరు కావాలంటే డైరెక్ట్‌గా వేయించిన ఎండుమిరపకాయలు, ధనియాలు, ఉప్పు మిక్సీకేసేసుకోవచ్చు. అఫ్‌కోర్స్ ఆ రోజు కరెంట్ లేదు కాబట్టి చేసింది కానీ అమ్మ, లేకపోతే మిక్సీకేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది. ఇలా ఎండుమిర్చి, ఉప్పు, ధనియాలు మిక్సీకేసి తర్వాత గోంగూర వేసి రోట్లో రుబ్బుకుంటే కూడా ఈజీ కలుస్తుందనమాట. ఇంకా పరిస్థితి ఆ రోజు కరెంట్ లేనందుకు చేయాల్సొచ్చింది. కానీ టేస్ట్ బావుందండి. రోట్లో ఏస్తే నిజంగా అది అంటే కచాపచాగా ఉంటుంది కదా! తింటుంటే చాలా బాగా తెలుస్తుందన్నమాట టేస్ట్ కూడా. ఎండుమిర్చి, ఉప్పు అలాగే ధనియాలు వేసేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టేసుకోవాలి ఫస్ట్. ఈ పౌడర్ అనేది కామన్ అండి. చాలా చట్నీస్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ గనుక రెడీగా ఉందంటే ఇన్‌స్టెంట్‌గా మనము చాలా రకాల కొత్తిమీరకైనా, పుదీనాకైనా, గోంగూరకైనా కామన్ అనమాట. ఇప్పుడు కొద్దిగా మెంతిపిండి అనమాట ఇది. ఆల్రెడీ రెడీగా ఉన్న మెంతిపిండి కూడా వేసేసేసి బాగా కలబెట్టేసేసుకోవాలి. చెప్తున్నా చూడండి మళ్ళీ. ఎండుమిరపకాయలు, ధనియాలు, ఉప్పు, మెంతిపిండి వేసిన పౌడర్ అయితే కామన్‌గా చేసుకునే పుదీనాకి, కొత్తిమీరకి, గోంగూరకి కామన్‌గా చేసేసుకుంటారండి ఇదే పౌడరు. కొందరు ఏం చేస్తారంటే ఈ పౌడర్ కూడా మిక్సీకేసుకొని పెట్టేసుకుంటారు ఫ్రిడ్జ్‌లో. 1 మంత్ వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటుందనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా ఇట్లా చింతపండు వేసేసి ఆకులు వేయించేసేసుకొని చింతపండు గుజ్జు కలిపి చేసేసుకోవటమే. చింతపండు గుజ్జు కూడా వేసేసేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న గోంగూర వేసి యాక్చువల్‌గా ఇది పత్రం ఉంటే బావుంటుందండి. మాకు ఇంట్లో పత్రం లేదు. చిన్న రోలే ఉందనమాట. నేనైతే ఎప్పుడు వాడలేదు. ఇంక అమ్మ వచ్చిన తర్వాత వాడేస్తుందనమాట. దీన్ని బాగా కలిపేసేసుకున్న తర్వాత మెతుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసేసుకొని వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసేసేసి ఉప్పు టేస్ట్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం కలిపేసేసి బాగా దంచుకోవాలన్నమాట. ఇంకా రుబ్బు రోల్లో అంటాం కదా! పత్రం వేసి రుబ్బితే ఇంకా బావుంటుంది. ఇంకా బాగా మెదిగేది. ఇంకా అమ్మ ఆడికాడికి అంటే ఎక్కువసేపు చేయలేక అలవాట్లేదు కదా! వేసేసి దంచేసిందనమాట. అసలుగా దంచుతుంటేనే స్మెల్ అదిరిపోయిందండి. ఇంక పోపు పెట్టే టైం కూడా ఇవ్వలేదు మా వాళ్ళు ఇంకా ఆ రోజు. హాలిడే ఉండింది యాక్చువల్‌గా. తీసేసుకొని ఇంకా అన్నం తెప్పించుకొని వేడివేడిగా ఏసేసి అది కాలుతుంటే కూడా మరీ స్పూన్‌తో ఏసుకొని మరీ బాగా ఎంజాయ్ చేశారనమాట. నిజంగా చాలా బావుంది. దీంట్లో కొద్దిగా ఇంగు వేసి అండ్ ఎల్లిపాయ కూడా కొంచెం దంచి వేసేసుకొని తింటే చాలా బావుంటుంది. అలాగే ముద్దపప్పులోకి ఈ గోంగూర పచ్చడి అండ్ నెయ్యి కాంబినేషన్ అయితే చాలా అదిరిపోతుందనమాట. గోంగూర నిలవ పచ్చడి కావాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా చేసిన గోంగూర పచ్చడి అయితే 1 మంత్ వరకు స్టాక్ పెట్టుకోవచ్చు. ఏం కాదనమాట. ఫ్రిడ్జ్‌లో కూడా అవసరం లేకుండా హ్యాపీగా బయట పెట్టేసుకొని వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు గుజ్జు కూడా ఈ చలికాలం వచ్చేసింది కాబట్టి మనకి స్టోర్ చేసేసుకోవచ్చండి. సమ్మర్‌లో అయితే తినలేం కానీ ఈ చలికాలంకి చింతపండు వేడి కాబట్టి నో ప్రాబ్లమ్ హ్యాపీగా తినొచ్చనమాట. మీరు ట్రై చేయండి. కింద కామెంట్ చేయండి.